హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. చూడండి, కరకరలాడుతూ క్విక్గా టేస్టీగా ఉండే గవ్వలు చేశానండి. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, స్నాక్కి సూపర్గా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని, నేను గోధుమ పిండితో చేస్తున్నానండి. ఇది మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేశాను. పిండిని జల్లించండి సుమా, మర్చిపోకుండా. అలాగే కొంచెం క్రంచీగా ఉండడానికి నేను బొంబాయి రవ్వని కూడా వేస్తున్నాను ఒక చిన్ని గిన్నెతో. అదండి 2-3 స్పూన్లు అనుకోండి. అలాగే మన ఇంట్లో ఉండే నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి నచ్చదు అనుకునే వాళ్ళు కాస్త నూనెని వేడి చేసి వేయండి. ఇంకా దీంట్లో ఎటువంటి వంట సోడాలు వేయవసరం లేదండి. చక్కగా మనం వేసుకున్న ఉప్పు, అలాగే బొంబాయి రవ్వ, మనం నెయ్యి కూడా వేసాం కదా, వీటన్నిటిని కూడా కలిపేసేసి ఒక్కసారి ఈ మాదిరిగా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని చూడండి. మరీ చపాతీ పిండిలాగా అంత గట్టిగా కాదు, అలానే మరీ లూజ్గా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసిన బొంబాయి రవ్వ రాను రాను నీరు పీల్చుకొని గట్టిగా అయిపోతుందండి. ఉండ తీస్తే చూడండి ఈ మాదిరిగా రావాలి. అంటే ఇలా కలుపుకొని దీన్ని కాసేపు రెస్ట్ ఇద్దాం. చూసారా, నేను పావు గంట తర్వాత చూపిస్తున్నాను. పిండి ముద్ద తీస్తే మనకి ఎంత బాగా వచ్చిందో. ఇలా వస్తే చక్కగా పిండి నానింది. చిన్ని ఉండలు, మీకు ఏ సైజులో గవ్వలు కావాలో ఆ సైజులో ఉండలు చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం సైజు నేను చేసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న గవ్వల చెక్క మీద లైట్గా బియ్య పిండిని చల్లి ఇలా బొటన వేలుతో ఇలా రోల్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి గవ్వలు చేయడం అందరికీ వచ్చనుకోండి. నా స్టైల్లో చూపిస్తున్నాను. మనం గవ్వల్ని దువ్వెన మీద లేదంటే ఫోర్క్తో, లేదు అంటే కనుక ఇలా మనం వేయించుకుని తీసే స్టెయినర్ గిన్నె ఉంటుంది కదా, దాంతో అయినా ఎలా చేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయండి గవ్వలు. నేను 2 మెథడ్లో చూపించాను. నూనె చక్కగా కాగాలి. ఈ లోపల మనం చూడండి గవ్వలు రెడీ చేసేసాను కదా. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తానండి. గవ్వలు ఈరోజు నా పిల్లలు 2 చేత చేయించాను. ఇది స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, మీకు మంచిగా టేస్టీగా స్నాక్స్ కావాలంటే నాకు కొంచెం సహాయం చేయండి అన్నాను. అంతే, పిండి కలిపి చిన్ని బౌల్స్ చేసి ఇస్తే చక్కగా భలే చేశారండి. నాకు భలే అనిపించింది. పిల్లలతో అప్పుడప్పుడు ఇలా చేయిస్తూ ఉంటే బాగుంటుందని నేను నిజంగా డిసైడ్ అయ్యాను. వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇందులో ఎంత కష్టం ఉంటుందో. అప్పుడే కదా మనం పెట్టిన స్నాక్స్ పడేయకుండా, వేస్ట్ చేయకుండా కమ్మగా తింటారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో అయినా షేర్ చేసుకుంటారు. నేను చెప్పిన విషయం కరెక్టే కదా. ఏదైనా తప్పు ఉంటే నాతో షేర్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. చూడండి, పనిలో పని చక్కగా నూనె కాగాక కొన్ని గవ్వలు వేసుకుంటూ ఇలా వేయించుకోవాలి. గవ్వలు వేగడానికి కాస్త టైం పడుతుందండి. ఓపిక ఖచ్చితంగా కావాలి. వేసేసి అటు ఇటు వెళ్ళిపోతే మాడిపోతాయి. చక్కగా దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా చక్కగా బంగారు రంగు కన్నా ఎక్కువ కలరే రావాలి. వీటిని వేయించగానే మనం తింటే కాస్త మెత్తగా అనిపిస్తుందండి. చల్లారాక కంప్లీట్గా కరకరలాడుతూ సూపర్గా వస్తాయి. మనం బొంబాయి రవ్వ వేసానేమో ఇంకా క్రంచీగా సూపర్గా ఉంటాయండి. చూడండి, నేను మొత్తాన్ని కూడా తర్వాత 2 వాయిల కింద వేసి రెండింటినీ కూడా ఇంకొకసారి ఇలా వేయించుకున్నాను. అంతే అండి, గవ్వలు చాలా క్విక్గా భలే అయిపోతాయి అసలు. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. చూడ్డానికి, తినడానికి కూడా చాలా బాగుంటాయండి. నేను ఎప్పుడైనా బెల్లంతోనో పంచదార పాకంతో చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. నేను వీటిని స్పైసీ గవ్వల కింద అంటానండి. ఇలా ప్లెయిన్గా వేస్తేనే మా పిల్లలు ఇష్టంగా తినేస్తారు. లేదు అనుకుంటే కనుక లైట్గా కొంచెం ఉప్పు కారం జల్లినా కూడా బాగుంటాయి. వాళ్ళకి స్వీట్ కన్నా కూడా హాట్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో పిల్లలు ఏది ఇష్టంగా తింటే అది చేయడానికే చూస్తాం కదా మనం. మీతో మాట్లాడుతూ గవ్వలన్నీ చక్కగా క్రంచీగా భలే వేయించేసాం కదా. చూసారా ఎంత బాగా వచ్చాయో. నేను ఎక్కువ చేయనండి. 10 రోజులకు ఒకసారి కొంచెంగా డిఫరెంట్ చేసి పెడుతూ ఉంటాను. అప్పుడే కదా పిల్లలు బోర్ కొట్టకుండా ఇష్టంగా తింటారు. వేయించుకున్న గవ్వలన్నిటిని ఒక పళ్ళెంలో వేసి వేడి మీద ఉండగానే చిటికెడు ఉప్పు, చిటికెడు కారం జల్లి సర్వ్ చేసేసుకోవడమే అండి. కంప్లీట్గా చల్లారిపోయాక ఒక స్టీల్ డబ్బాలో పోసి పెడితే 10 రోజుల పైన సూపర్ అంటే సూపర్గా ఉంటాయి.
నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ గవ్వలు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.